ఏపీపీసెట్ 2026 అటెంప్ట్ చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీలో వైవీయూ క్లోజింగ్ ర్యాంక్ 2025 ఎంత? 2026లో మీకు వైవీయూలో సీట్ వస్తుందా రాదా అనే డౌట్స్ మీకు ఉంటే మైక్రోబయాలజీ సీట్ అనేది వైవీలో వస్తుందా రాదా అనేది డౌట్ ఉంటే ఈ వీడియో మీకోసమే. సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవ్రీ కేటగిరీ వైజ్ ఏంటి అంటే ర్యాంక్స్ అనేది దీనిలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ర్యాంక్ వైజ్ చూసుకొని మీకు ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? అండ్ వీడియోలకు వెళ్ళే ముందు ఏంటి అంటే చిన్న ఒక నోటీస్, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ వీడియో లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీలాంటి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలాంటివన్నీ వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ అప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని లైక్ చేయమంటుంది. అండ్ మీకు ఏమైనా తెలిసిన గ్రూప్స్ మీ ఫ్రెండ్స్కి ఉంటే వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా ర్యాంకింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్న ర్యాంక్స్ ఏంటి అంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ 2025 ఏపీపీజీ సెట్ వైవియూ క్లోజింగ్ ర్యాంక్స్. సో ఈ ర్యాంక్స్కి మీ ర్యాంక్ అనేది నియర్గా ఉన్న ఆర్ కొంచెం హైగా ఉన్న ఏంటి అంటే మీకు సీట్ అనేది ఎలోట్ అవుతుంది పక్కాగా. ఓకే, ఎవరైతే SC2 కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మెయిల్ ఆర్ ఫీమేల్ ఉన్న మీకు 1370 ఆర్ 1370 పైన వచ్చిన అంటే మీన్స్ ఎస్సీ వాళ్ళు అది ఏ గ్రూప్ అయినా కానీ మీరు ఏంటి అంటే 1500 వచ్చిన ఆర్ 20,000 2000 వచ్చిన ఆర్ 2500 వచ్చినా కానీ మీరు ఏంటి అంటే పక్కాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వైవీయూకి ఇవ్వండి. ఓకేనా? ఇన్ కేస్ మీరు SVU రీజన్ అయితే ఏయూ రీజన్ అయ్యుండి ఇన్ కేస్ హై ర్యాంక్స్ ఉన్న SC2 క్యాండిడేట్స్ ఎవరన్నా మీరు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్తానికి ట్రై చేయండి. మోస్ట్లీ సీట్ అనేది అలౌట్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ బీసీబీ, ఇక్కడ బీసీబీ ర్యాంకింగ్స్ చూసుకుంటే వీళ్ళకి కూడా ఇంతే 2200 దాకా ఛాన్స్ ఉంటుంది ఈసారి. సో 2200 వస్తే మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ అనేది వెబ్ ఆప్షన్స్లో వైవీయూకి మాత్రమే ఇవ్వండి. ఇంకా ఏ యూనివర్సిటీకి ఇచ్చినా మీ ఫస్ట్ ఆప్షన్ అనేది వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇట్స్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఫస్ట్ ఆప్షన్ మీరు ప్రిఫర్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్లోనే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బీసీబీ వాళ్ళకి. ఎవరైతే 2000 పైన ఉన్నారో అండ్ 1800 ఎబవ్ ఉన్నారో మీకు. అండ్ SC3 చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్ 25,090 ఈ ర్యాంక్ వచ్చినా కానీ ఏంటి అంటే SC3లో సీట్ అనేది అలౌట్ అయ్యింది మనకి ఎంఎస్సి మైక్రోబయాలజీ వైవీయూలో ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు SC3లో ఎవరైనా ఈసారి ఉంటే SVU రీజియన్లో లోకల్ రీజియన్లో మీరు ఏంటి అంటే షూర్గా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేయండి SC3 వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటంటే BCA, ఈ BCAలో ఎవరికైనా 1560 ఆర్ 1560కి బిలో ఉన్నా కానీ 1000 to 1500 ఆర్ 1600 1700 ఉన్నా ట్రై చేయండి ఫస్ట్ ఆప్షన్ ఇస్తానికి BCA వాళ్ళకి. అండ్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు ఓసీ మెయిల్ క్యాండిడేట్కి 2061 అంటే 2000 ఎబో ఉన్నా కానీ సీట్ అనేది అలౌట్ అయ్యింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూపిస్తుంది ఏంటి అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ కోటా అని మీకు డౌట్ రావచ్చు. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అసలు సెల్ఫ్ సపోర్ట్ సీట్స్ అనేవి వైవీయో లేవు. ఉన్నది రెగ్యులర్ సీట్స్ అండ్ సెల్ఫ్ ఫినాన్షియల్ సీట్స్ మాత్రం ఎంఎస్సి మైక్రోబయాలజీకి. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బీసీబీ చూసుకుంటే 1560 మెయిల్ క్యాండిడేట్కే. సో యాజ్ యూజువల్ సీట్ అనేది అలౌట్ అయ్యింది ఇక్కడ. అండ్ SC3 కూడా ఇక్కడ మీరు చూసుకుంటే 2453 ఉన్నా కానీ సీట్ అనేది అలౌట్ అయింది. ఈసారి కూడా అంటే 2500 ఉన్నా 2600 ఉన్నా కానీ ఫీమేల్ ఆర్ మెయిల్ క్యాండిడేట్ SC3 వాళ్ళు మీరు ఖచ్చితంగా ఏంటి అంటే ప్రిఫర్ చేయండి ఫస్ట్ ఆప్షన్ కింద వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. నేను మీకు వీడియో చేస్తాను ఒక వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు ఎలా పెట్టుకోవాలి మీ ర్యాంక్కి అనేదాన్ని ఒక లైవ్ ఆర్ ఒక వీడియోలో చేస్తాను. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? అలాంటి వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ మీకు ఇంకేమన్నా ఏపీపీ సెట్ మీద డౌట్స్, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ లైఫ్ సైన్సెస్లో ఏ గ్రూప్స్ ఉంటాయి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన నేను కార్డ్ సెక్షన్లో ఏంటి అంటే రిలీజ్ చేస్తాను. దాన్ని మీరు అక్కడ నుండి చూసుకోవచ్చు. మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఏ గ్రూప్స్ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి, ఏ గ్రూప్స్ ఏ యూనివర్సిటీలో లేవు అలాంటి వీడియో ఒకటి. దెన్ ఇంకా అదర్ యూనివర్సిటీస్ కట్ ఆఫ్స్ కూడా ఏంటి అంటే కార్డ్స్లో నేను ఇస్తాను. అండ్ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా మీకు ఏంటి అంటే ఏ సీట్ అంటే రెగ్యులర్కి అండ్ సెల్ఫ్ ఫినాన్స్కి సెల్ఫ్ సపోర్ట్కి తేడా ఏంటి అనేది ఒక వీడియో కూడా ఏంటి అంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో దాన్ని చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది రాదు అనేది. ఓకేనా? అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే చూస్తే ర్యాంక్స్. ఓకేనా? ఓసీ కేటగిరీకి ఇక్కడ మీరు 1657 ఉన్నా కానీ సీట్ అనేది అలౌట్ అవుతుంది మోస్ట్లీ. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ర్యాంక్స్ అని ఏంటి 1000 ఎబో ఉన్న వాళ్ళకి 1500 ఉన్నా కానీ 2500 ఉన్నా 2000 ఉన్నా కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా ఏంటి అంటే సీట్ అనేది అలౌట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మోస్ట్లీ అందరికీ ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అంటే నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. మోస్ట్లీ చాలా వరకు 500 ర్యాంక్స్ స్టూడెంట్స్ ఉంటారు. 500 బిలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఏయూ ఆర్ SVUఏ చూస్ చేసుకుంటారు బాగున్నా బాగలేకపోయినా కానీ. ఓకేనా? సో మిగతా హై ర్యాంక్స్ ఉన్న వాళ్ళంతా ఏంటి అంటే
దెన్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్స్‌లో పెట్టుకుంటారు. ఓకేనా? దెన్ అప్పుడు వాళ్ళకి సీట్ అనేది అలౌట్ అవుతుంది. అందుకు మనకి హై ర్యాంక్స్ అనేది రిజిస్టర్ అవుతున్నాయి ఇక్కడ. సో, ఎవరో కొంతమంది ప్రిఫర్ అలా ఎక్కువ ర్యాంక్స్ ఇక్కడ చూసుకుంటే 482 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వీళ్ళకేంటంటే ఏయూలో సీట్ వస్తుంది. ఇన్ కేస్ ఎస్‌విలో కూడా సీట్ వస్తది వాళ్ళకి. వాళ్ళేంటి అంటే ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు నియర్‌గా ఉంటుంది అనేది పెట్టుకున్నారు. అందుకని ఇక్కడ ఏంటి అంటే కొంచెం మీకు లైక్ ఆ ర్యాంక్ అనేది 482 అనేది రిజిస్టర్ అయింది. సో, ఇంతే డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఎస్టీ కేటగిరీ కూడా చూసుకుంటే 1786కి కూడా మెయిల్ క్యాండిడేట్‌కి సీట్ అనేది అలౌట్ అయింది. మీరు ఇక్కడ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన లీస్ట్ ర్యాంక్ లైఫ్ సైన్సెస్‌లో మీదైనా గానీ సీట్ అనేది ఫస్ట్ ఆప్షన్‌లో మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే సీట్ అనేది పక్కా అలౌట్ అవుతది. అండ్ కొంచెం మైక్రోబయాలజీ కొంచెం బెటర్ యూనివర్సిటీ అయితే మాత్రం ఏంటంటే రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్‌లో వైవీయూ బాగుంది. సో, దెన్ మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో టిల్ ఎండ్ వరకు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చాలా బాగుంది ఈ యూనివర్సిటీస్. దాన్ని మీరు పిక్ చేసుకోండి, రిగ్రెట్ అయితే అవ్వరు. ఓకేనా? నాకు తెలిసిన ఒక స్టూడెంట్ చెప్పారు మైక్రోబయాలజీ ఇక్కడ బాగుందని వైవీయూలో. ఓకే. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఏపీపీజీ సెట్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఏంటి అంటే వీడియోని షేర్ చేయండి.